వదిలేనా? అక్కడ ప్రమాదం తప్పింది కాబట్టి ఇక్కడ నువ్వు బతికిపోయావు. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేసావో రే సూరిగా, చెప్పినంత గుర్తుందిగా? అసలైన ఎలుగుబంట్లాగా ఆ ఇంజనీర్ అమ్మకు ఎదురుపడి గెంతుతో తను బెదిరించు, దెబ్బకి తను ఆడెలుగుబడి తోడు సంపాదించేవింట్రా. అదే దొరికింది రాజన్న. వెళ్ళు, తను వచ్చి టైం అయింది. అన్నయ్య గారు ఎక్కడ? రా రా రాస్కల్ రా. నన్ను బెదిరించాలని ఇలా అడ్డమైన వేషాలు వేస్తావా? చెప్పు, నీ చేత ఆ రాజీగా ఇలా వేషం కట్టించింది? చెప్పు, మాట్లాడు. పని ఎక్కుటడు, మందు కొట్టడు కాక ఇలాంటి నాటకాలు కూడా మొదలెట్టావా? చెప్పురా, ఈ సంగతి ఇలా కాదు, ఇలా చెప్పు. మళ్ళీ చేస్తావా? చెప్పు, మాట్లాడు. నీ పని వాడు సూరిగాడు. తెలుసు మేడం మేడం మీరు మేడం, వాడికి పనిష్మెంట్ నేను ఇస్తాను మేడం. ఇబ్రహీం, నేను చెప్తున్నాను, వాడి మోకాల మీద కొట్టు, వాడి కడుపులో పొడుగు. ఇబ్రహీం, వీడిని ఇలా కాదు, వీడిని గొంతు పిసికి నులిమి. అది నిజమైన ఎలుగుబంటి, నేను నిజమైన సూరిగాడిని. అయ్యబాబోయ్, నన్ను వదులు, నేను అలాంటి దాని కాదు, నన్ను వదులు, నన్ను వదులు బాబోయ్. బాబోయ్ నన్ను పట్టుకున్నావంటే బాబు, నేను అలాంటి దాని కాదు. చూపించుకో, నన్ను పట్టుకో. ఇలా దగ్గరగా ఉన్న మనం చూసేది దెబ్బకు పారిపోతుంది. మేస్త్రి అమ్మా, అక్కడ భీమ్ త్వరగా బిగించి పని పూర్తి చేయించు. పూర్తి చేస్తానమ్మా. జాగ్రత్తగా చేయమని చెప్పు. చెప్తానమ్మా. ఓకే. శివంగి, ఏంటి అక్కడ ఏం చేస్తున్నావు? కుందేలు. అటు వెళ్ళడం మంచిది కాదు. సరే సరే, పైకి వచ్చాయి. అరే అరే శివంగి, 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 ఏమైంది? పదండి పదండి. ఆగండి, పన్ను తెలిసి ఎక్కడికి పోతున్నారు మీరంతా? మా ప్రాణాలు దక్కించుకోవడానికమ్మా. ఆ మామని తప్పించుకుంటే ఆగమని నువ్వని చెప్పు వాళ్ళకి.
ఒప్పుకోమని చెప్పండి. ఒప్పుకున్న పని పూర్తి చేయాలిగా. ఏటమ్మా పూర్తి చేసేది? పొట్టకూటి కోసం అడవికొచ్చినంత మాత్రాన మా బతుకులు ఈ బ్రిడ్జికి బలెట్టాలా? నాగులు, నువ్వు ఊరుకో అప్పన్నా. ఆ మాయదారి సింహం వచ్చి మా బిడ్డల్ని పాపల్ని చంపుతా అంటే మీరు మీ సర్కారు వాళ్ళు చచ్చిపోయిన మా వాళ్ళని తిరిగి తీసుకొస్తారా? కూలి డబ్బుల కోసం కట్టపడతాం గాని కన్నోళ్ళని కట్టుకున్న వాళ్ళని కాదనుకోలేం. మీకో దండం, మీ పరికో దండం. పదండ్రా. ఎక్కండ్రా, ఎక్కడే. ఏరా ఆగిపోయారే, వెళ్ళిపోండిరా, పోండి. వెళ్ళి అక్కడ సింహానికి భయపడి పెరుగు పందలా పారిపోయి వచ్చామని చెప్పుకోండిరా. అడవి తల్లి బిడ్డలు అని చెప్పుకోవడానికి సిగ్గుపడండిరా. రాయ్, ఇక సింహం చేతో చావాల్సి వస్తుందని భయపడి మీరు పట్నం వెళితే ఆ పట్నంలో చేతిలో పని, తినటానికి తిండి, ఉండటానికి గూడు లేక పస్తులుండి అర్ధాలతో చావాల్సి వస్తుందిరా. ఆ పడే కష్టమేదో మనందరూ ఇక్కడే పడితే తొందరలో బ్రిడ్జ్ పూర్తవుతుంది, రైలు మార్గం ఏర్పడి ఇక్కడ ఖనిజ సంపద తవ్వకాలు ప్రారంభమవుతాయిరా. దాంతో మనందరికీ చేతిన పని దొరుకుతుంది, మన జీవితాలు బాగుపడతాయి. ఆలోచించుకోండి. మీరందరూ కొద్దిపాటి ధైర్యం చూపిస్తే మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తాను. ఆ సింహాన్ని చంపగా నేను చావను. అలా కాదు, మా బతుకులు మావి, మా స్వార్థం మాది అనుకుంటే వెళ్ళిపోండిరా. కానీ వెళ్లే ముందు ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి. పిరికివాడు రోజూ చస్తాడు, కానీ ధైర్యవంతుడు ఒక్కసారే చస్తాడు. ఆ మనుమేకం మన గుడారాల మీదకి రాకుండా ఖచ్చితంగా ఇక్కడికే వస్తుందన్న నమ్మకం ఏంటి? మనం చుట్టూ వేసిన ఈ ముళ్ళ కంచె వల్ల అది ఎట్టి పరిస్థితుల్లోనూ మన గుడారాల మీద దాడి చేయదు. ఖచ్చితంగా ఈ బోన్లోకి వచ్చి తీరాలి. అలా సింహం లోపలికి రాగానే బోన్లో అడ్డంగా పెట్టిన తీగ దాని కాలికి తగలడం ఏంటి, వెంటనే దీని తలుపు మూసుకుపోతుంది. ఇవన్నీ జరిగినప్పుడు కదా. మళ్ళీ ఈ తలుపు పైకి లేవాలంటే ఇదిగో ఈ రాటను కిందకు నొక్కు. ఆ మహమ్మారి బలానికి ఈ బోన్ ఎక్కడ ఆగుదనా? 2 దెబ్బలేసిందంటే ముక్కలు ముక్కలైపోద్ది. అంత అవకాశం దానికి ఎందుకు ఇస్తాం? ఈలోగా దాని గుండెల్లోకి తుపాకీ గుళ్ళు దూసుకుపోతాయి. దాని ఎదురుగా ఆ బోన్లో కూర్చుని తుపాకీ పేల్చే ధైర్యం ఎవరికుందన్నా? నాకుంది, నేనుంటాను. గుడాల చుట్టూ మంటలేసుకుని అందరిని లోపల ఉండమను. ఇదిగో రాజన్న, ఇటీ. జాగ్రత్త. అలాగే రాజన్నా, నేను చెప్పేంత వరకు మీరెవరూ మీ గుడారాలు దాటి బయటికి రావద్దు, సరేనా? రాజన్నా, అదొకసారి నీతో దెబ్బతిన్న సింహం మళ్ళీ నేను ఎదురుగా చూసిందంటే చెప్పాను కదన్నా అది మహమ్మారి అని. నీకేదన్నా అయిందంటే వాల్మీకి దొరన 10 మంది మంచి కోసం ప్రాణాలను లెక్క చేయకూడదు.
అప్పనా అప్పనా రాజన్న అప్పనా 10 మంది మంచి కోసం మన ప్రాణాలు లెక్క చేయకూడదు. అప్పనా అప్పనా అప్పన్నా వాడు దేవుడు ప్రాణాలకు తెగించి రాజన్న అమ్మోరి సింహం పేడ వదిలించాడు అనుకుంటే ఇంకో మామారు తయారైందా? ఇదిగో రాజన్న, జాగ్రత్త. ఎందుకు చేసావు ఆ పని? నాకేం తెలీదు. చెప్పు. నేను కాదన్నా. ఎవరు చేయమన్నారు? నన్ను చేయొద్దు, నన్ను చేయొద్దు. చెప్పు. ఫారెస్ట్ ఆఫీసు శాసగిరి.